కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భూములు కోల్పోయిన అయోధ్యపురం గ్రామస్తులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు చేస్తున్నారు. ప్రతి రైతు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని రైతులు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాజీపేట అయోధ్యపురం లోపల చేపట్టిన కోచ్ ఫ్యాక్టరీ, దీనిపై ఇప్పటివరకు భూములు కోల్పోయి నిర్వాసితులు ఉన్నారు. అయితే ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఉద్యోగాల విషయంలో మాకే ఇవ్వాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజా సంఘాలు అన్నీ కూడా ఇవాళ ఉద్యమం బాట పట్టాయి. మనతో రైతు ఉన్నారు. చెప్పండి, మీ ఎంత భూమి పోయింది, మరి ఎలాంటి పరిస్థితి ఉంది, ఎంతమంది నిర్వాసితులు ఉన్నారు? మాది ఒక 4 ఎకరాల భూమి అయింది. మొత్తం 160 ఎకరాలు, 114 మంది రైతులము. మేము ఒక 6 సంవత్సరాల నుంచి మా భూమి వాళ్ళు యాక్స్పై చేస్తున్న కానీ మాకు మొత్తం రోడ్డు మీద పడిపోయినాం. అడ్డ మీద కూలీలకే బతుకుతున్నాం. కూలీ ఉన్న రోజు చేసుకొని తింటున్నాం, నిన్న పస్తులు ఉంటున్నాం. మాకు కాక ఉద్యోగాలు ఇవ్వకపోతే అందులో ఎవరిని ఫ్యాక్టరీలో కాలు పెట్టనియము, ఓపెనింగ్ కూడా కానివ్వము. మేమందరం అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మనతో చైర్మన్ ఉన్నారు, జేఏసీ చైర్మన్. చెప్పండి అన్న, అసలు ఏంటి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి, ఏం డిమాండ్స్ ఉన్నాయి, ఏ డిమాండ్తో మీరు ఉద్యమం చేస్తున్నారు? అంటే ముఖ్యంగా మేము ఉద్యమం అనేదే కాకుండా కేవలం భూములు అయితే ఎవరైతే ఇంత పెద్ద ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిందో వాళ్లకు జీవనోపాధి పోయింది, వాళ్ళకి ఎటువంటి జీవనాధారం లేదు కనుక ఆ భూములు కొలువు ఇచ్చినటువంటి వాళ్లకు తప్పనిసరిగా వాళ్ళకి ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ఒక ప్రధానమైన డిమాండ్. అందులో ముఖ్యంగా ఈ కోచ్ ఫ్యాక్టరీ దేశంలోనే అత్యుత్తమమైనటువంటిది. అంటే దేశంలో చాలా కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, కానీ ఆ కోచ్ ఫ్యాక్టరీల కంటే అతి కొంత సాంకేతికతోటి వేసినటువంటిది. ఇందులో కోచులు తయారవుతాయి, ఇంజన్లు తయారవుతాయి, గూడ్స్ డబ్బాలు తయారవుతాయి. కాబట్టి ఇంత పెద్ద కోచ్ ఫ్యాక్టరీ వేసినందుకు భారత ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏ విధంగానైతే ఆశలు పడి ఇలా భూములు ఇచ్చిందో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు తప్పనిసరిగా కల్పించాలని, దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక ప్రకటన చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఉద్యమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క వరంగల్ జిల్లాలో ఒకప్పుడు 10,000 మంది కార్మికులతో కలకలాడిన ఆజాంజాయ్ మిల్లు అంతమైపోయిన తర్వాత ఇప్పుడు ఎటువంటి ఆధారం ఈ జిల్లాలో ఏ ఒక్క పరిశ్రమ కూడా లేదు కనుకనే మరి ఇంత కొత్త రాష్ట్రంలో మరి కొత్తగా ఏదైతే కోచ్ ఫ్యాక్టరీ ఇంత పెద్దది నిర్మాణం జరుగుతుందో మరి దానికి తప్పనిసరిగా స్థానికులకు తప్పనిసరిగా ఒక 65% ఉద్యోగ ఇవ్వాలనేది మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే 4-5 దశాబ్దాల కాలాల నుంచి ఎటువంటి ఉద్యోగాలు లేక ఎంతోమంది చదువుకొని వాళ్ళు వయసులు దాటుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా పడేటువంటి కోచ్ ఫ్యాక్టరీలో తప్పనిసరిగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే భవిష్యత్తు పోరాట కార్యాచరణ కూడా రైల్వే చేసి తప్పనిసరిగా నిర్వహిస్తుందని తెలియజేస్తూ దీని మీద ప్రభుత్వాలు తప్పనిసరిగా ఒక ప్రకటన చేసే విధంగా మరి కొత్త రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త ఆశయాలను కొత్త సంవత్సరంలో అందరికీ ఆనందం కలిగించాలని కోరుకుంటున్నాను. కన్వీనర్ రాఘవేంద్ర గారు ఉన్నారు. రాఘవేంద్ర గారు చెప్పండి, ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇక్కడికి రావడం జరిగింది. వడివడిగా పనులైతే చాలా ఫాస్ట్గా వేగంగా జరుగుతున్నాయి, మరి వారి దృష్టికి తీసుకెళ్లారా? ముందుగా కేంద్ర ప్రభుత్వానికి ఈ కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేసిన కిషన్ రెడ్డి గారికి మా జేఏసీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. మేము కోరుకునేది ఒకటేనండి, 1983లో మాకు కోచ్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తరలిపోవడం జరిగింది. తరలిపోయిన తర్వాత కపూర్తాలాలో ఒక స్పెషల్ జీవో అక్కడ నిర్మాణం చేసిన తర్వాత 1988లో RBC 63A/36A1 1988 యాక్ట్ ప్రకారం ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళకు ఉద్యోగాలు అక్కడ వాళ్ళకి 82% ఉద్యోగ కల్పనలు కల్పించారు. మేము అడిగేది ఏంటంటే, ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి తరలిపోయిన కోచ్ ఫ్యాక్టరీ మళ్ళీ నెలకొల్పడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇక్కడ నెలకొల్పిల్లు. అది రాష్ట్ర విభజన చట్టంలో ఉంది కాబట్టి తెలంగాణ రైల్వే జేఏసీ పోరాటాల ఫలితంగా ఇది దక్కిందని మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతాం మా రైల్వే జేఏసీ నుంచి. ఆ తర్వాత ఇక్కడ స్థానికులకే ఎందుకు ఉద్యోగాలు కలవాలి అంటే, అక్కడ జీవో వాళ్ళకి 40 సంవత్సరాల క్రితం తీసినప్పుడు అప్పటికే నిరుద్యోగ సమస్యతోటి తెలంగాణ ఉన్నది. ఆజంజాయి మిల్లు పోతా ఉన్నదన్న భావంతో కామ్రేడ్ భగవాన్ దాస్ కాళిదాస్ గారు పోరాటం సాక్షిగా ఆ రోజు నెలకొల్పగలబడాల్సింది జారిపోయిన తర్వాత మా పోరాటాల తర్వాత వచ్చిన దాంట్లో కూడా ఎక్కడి నుంచో ప్రైవేటు కంపెనీలు, ఇప్పుడు మాకు వినిపించేది ఏంటంటే ప్రైవేటు కంపెనీలు ఒక జారీ చేసిండ్రు. ఏంటంటే మా కంపెనీకి అది వస్తుంది అవుట్సోర్సింగ్ విధానం పెట్టుకుని టెక్నీషియన్స్కు 23,000 ఇస్తాము, ఆర్టిజన్కి వచ్చేసి కళాసి పని చేసే వారికి వచ్చేసి 18,000 ఇస్తాము. ఈ విధంగా మాకు వినిపిస్తూ ఉన్నాయి. మేము వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏ కంపెనీలు అయితే అవుట్సోర్సింగ్ ద్వారా ఎంప్లాయీస్ను ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళు మాత్రం తన్నులు తినక తప్పదు. ఇవాళ చూసాను, మరి ఇక్కడ కూడా మన దగ్గర కూడా అప్రెంటిస్ చేసిన విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు.
మరి వారికి అవకాశం కల్పించకుండా ప్రైవేట్ కంపెనీల వైపు ఎందుకు చూస్తున్నట్టు మీకు తెలిసింది? సామాన్యంగా చూసినట్లయితే ప్రభుత్వ పాలసీ అనేది ఆ విధంగా ఉన్నది. అలా కాకుండా ఎన్నో ఆశలతోని ఈ ప్రాంతంలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయనే భారీ ఆశలతోటి భూమి కూడా సేకరణ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇక్కడ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని ఒక గెజిట్ విడుదల చేయాలి. ఇప్పటి వరకు మీరు ధర్నాలు చేస్తున్నారు, సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు ఎన్నో పెడుతున్నారు. ఒకవేళ కనుక ప్రభుత్వం అలాగే ముందుకెళ్తే ఏం చేయబోతారు? ఈరోజు కాజీపేట ప్రాంతంలో ఉపాధి పొందడానికి ఇదే మంచి అవకాశం. ఖచ్చితంగా స్థానికులను, యువకులను చైతన్యవంతం చేసి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలని చెప్పేసి మేము పోరాటం చేయదలుచుకున్నాం డివైఎఫ్ఐ యువజన సంఘంగా. అదేవిధంగా ఖచ్చితంగా వీళ్ళకి భూములు కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, అప్రెంటిస్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ ప్రాంతపు యువతకు ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాల్సిందే. ఈ విషయంలో ఎంతవరకైనా వెళ్తాం. చూసినాం, కంపల్సరీగా ఎంతవరకైనా వెళ్తాం, అవసరమైతే ఫిజికల్గా దాడి కూడా చేస్తామని చెప్పి బాహాటంగా చెప్తున్న పరిస్థితి ఉందంటే ఎంతో ఆశలతో ఇక్కడ పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది. ఇక్కడున్న స్థానికులకు, అలాగే భూములు కోల్పోయిన కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి, వారందరికీ కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ వాళ్ళ ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ ఉద్యోగాల విషయంలో ఇంత శాలరీ అని చెప్పేసి ప్రకటనలు చేయడం కూడా వీరు ఖండిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ స్థానికులకే ఈ ఉద్యోగ అవకాశాలన్నీ కల్పించాలి, లేని పరిస్థితుల్లో ఉద్యమం చాలా తీవ్రతరంగా ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ సంపత్ నరేందర్, HM టీవీ, వరంగల్.